నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్విని డీటెయిల్ చూస్తే విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనంను మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సందర్శించారు। ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు। ఎన్నికల ముందు హడావుడిగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని అన్నారు। కూటమి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని ప్రాజెక్టులు ఎవరు ప్రారంభించారో వాటి పూర్తి చేస్తామని చెప్పారు। అనంతరం ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 నుంచి 19 సమయంలోనే అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం పెట్టే ప్రతిపాదన చేశారని తెలిపారు। కానీ వైసీపీ అమరావతిలో కాకుండా విజయవాడలో విగ్రహం ఏర్పాటు చేసిందన్నారు। ఈ విగ్రహ ఏర్పాటులో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు। అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వదలకుండా అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు మరి అంబేద్కర్ అభిమానులు కానీ అంబేద్కర్ భావజాలం కల వాళ్ళు కానీ అనేక రకాలుగా మీడియాలో వార్తలు వచ్చినాయి। తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మహనీయుని విగ్రహాన్ని ఈ స్మృతివనాన్ని అద్భుత రీతిలో తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం సంస్కృతిని వ్యక్తం చేయడమే కాకుండా ఇవాళ గౌరవ మంత్రివర్యులు మరి బాల వీరాంజనేయ స్వామి గారిని పంపించి పూర్తిగా స్టడీ చేసి దీని మీద ఒక స్పెషల్ రివ్యూ కూడా పెట్టి ఏమేమి పనులు ఇంకా కొరగున్నాయి, బ్యాలెన్స్ వర్క్లు ఏమేమి ఉన్నాయి, దీన్ని ఏ విధంగా భవిష్యత్ తరాలకి మెరుగైనటువంటి స్థితిలో ఇవ్వాలనేది అధికారులతో కలిపి వాళ్ళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు కానీ అమరావతిలో భూమిని కేటాయింపు చేసి నిధులు కేటాయించి పనులు వేసుకోవడం జరిగింది। తర్వాత మా ప్రభుత్వం ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడం జరిగింది। వాళ్ళకి ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎటువంటి మంచి పేరు రాకూడదు తెలుగుదేశం కుట్ర। ఆ రోజు అమరావతి తీసుకున్నా, పోలవరం తీసుకున్నా, ఈ అంబేద్కర్ స్మృతి వనం తీసుకున్నా, గ్రామాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏమి కూడా ఏ బిల్డింగ్స్ కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా నిరుపయోగంగా పెట్టడం అలవాటు అయిపోయింది। దానిలో భాగంగా అక్కడ అమరావతి స్మృతి వనాన్ని తీసేసి అవి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రతిష్టమైనటువంటి ఒక కుట్ర కోణంతో దురహంకారంతో ఆ ప్లేస్ నుంచి ఇక్కడ మార్చడం జరిగింది। ఈ కార్యక్రమం ఇది పూర్తి చేశారు। చేసిన తర్వాత ఎన్నికల ముందు హడావుడిగా ఆ రోజు ప్రజా సంఘాలందరూ కూడా ఆ ఓపెనింగ్ అప్పుడు కూడా ఆక్షేపణ తెలియజేసినప్పుడు కూడాను దాన్ని ఓపెన్ చేశారు। ఇప్పుడు చూస్తే వర్క్ చాలా పెండింగ్ ఉంది। ఎందుకు హడావుడిగా ఓపెన్ చేశారు? మా జిల్లాలో కూడా చూసుకుంటే విలువడ ప్రాజెక్టు అలాగే పూర్తి కాకుండానే జాతికి అంకితం అని చెప్తాం। ఇటువంటి ఫేక్ స్టంట్స్ కి మనం ఇదైపోయారు।